ఉన్నారు. అసలు శివుడు అనేవాడు ఎలా పుట్టాడో మీకు తెలుసా అండి? పూర్వం ఒక మహర్షికి నందీశ్వరుడు అండ్ పర్వతుడు అని ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు శివునికి ఘోర తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేపించుకున్నారు. వాళ్ళలో నందీశ్వరుడేమో మనం చూస్తున్న బసవన్న అనమాట. శివునికి వాహనంగా ఉన్న నంది, ఆయన వరం అదే కోరుకుంటాడు. అండ్ పర్వతుడేమో ఏమని కోరుకుంటాడంటే, నేను ఒక కొండలాగా అయిపోతా, ఆ కొండలో నువ్వు వెలిసి భక్తుల చేత దర్శనం ఇప్పించుకోవాలి, పూజలు అందుకోవాలి అని కోరుకుంటాడు అనమాట. శివుడు ఓకే అని చెప్పి ఆ కొండలో లింగ స్వయంభుగా వెలుస్తాడు, లింగ రూపం ద్వారా. అందుకే అక్కడ శ్రీశైలం వెలిసి ఉంటుంది అనమాట, నల్లమల్ల కొండల అడవుల మధ్యలో. ఇదే అనమాట స్టోరీ. నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను.